నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందా లేదా బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా? కేసీఆర్ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తుండ్రు. కొందరికి అమ్మనాయనలకు భోజనం పెడతలేరు. అట్లా పింఛన్ పైసలు వస్తున్నాయి, అవి తింటున్నారు ఒకటి. మళ్ళీ ఈ పొదుపు ఇదేంటి భూమి ఎకరాల మీద పడుతున్నాయి కదా పైసలు. ఆ పైసలు తీసుకొని తల్లిదండ్రులు చూసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులకు కొడుకులు ఎవరు చూస్తలేరు. ఆ పైసలు కొంచెం రైతు బంధు పైసలు కానీ అలాంటివి ఇస్తున్నాం కాబట్టి 100% కావాలి. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీజేపీ రావాలి. ఎందుకంటున్నా అంటే అప్పుడు వరకు పికప్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కదా, ఎక్కువ ఆయన పెట్టొద్దు. ఒకసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అప్పుడు కొంచెం అదవుతాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. పిల్లలు కానీ ఎవరికైనా కానీ పింఛన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద మనుషులకు ఎవరు చూస్తలేరు. ఆ కేసీఆర్ పథకాలు వచ్చిన పైసలతో కొందరైతే జీవనం సాగిస్తున్నారు అన్న. ఇట్లా అందు గురించి కేసీఆర్ రావాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ రావాలంటారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఇవ్వాలంటున్నారు కదా. కొత్త గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ అంత ఫామ్లో రాలేదు. ఓకే. 100% బీజేపీ రావాలి. ఎందుకంటే కొత్త ఆయనకు ఎందుకు ఇవ్వాలంటుండే, ఇప్పుడు ఈయననే పెట్టినామనుకో కొత్త ఆయనకి ఇచ్చే ఛాన్స్ వస్తే ఏమైనా మళ్ళీ ఆయన వేరే ఏమైనా పెట్టగలుగుతాడు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ సీఎం అయితే మంచిదా, మళ్ళీ కేసీఆర్ ఉండాలన్నా? కేసీఆరే ఉండాలన్న. కేసీఆరే ఉండాలి. కేటీఆర్ ఇప్పుడు ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఈయన లేదు. ఈయన మళ్ళీ మొత్తం అంతా ఏం చేశాడు, మన చంద్రబాబు సాఫ్ట్వేర్ తెచ్చిండ కంపెనీస్ అందులోనే పోతున్నారు. ఊర్లో మండలాల ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, కొందరు పిల్లలు కొందరు చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. అట్లాంటి మొత్తం మళ్ళీ జీరో అవుతారు. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అన్న. కేటీఆర్ కాదు. కేటీఆర్ అంతా ఇంకా కవిత గారు లిక్కర్ మాఫియా అంటారు, అది ఏంది, దాని స్టోరీ ఏమంటారు? అది అంతా మనకు తెలియదన్న. నిజంగా చేసి మా లిక్కర్ మాఫియా కరెక్టే అంటారా? నమ్ముతున్నారా? కవిత చేసి ఉంటుంది అంటున్నారా? 99% నేను నమ్మలేనన్నా. 1% చెప్పలేము. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నెంబర్ 1 అన్న. కేసీఆర్ మంచి చేస్తుండు, చాలా పనులు చేస్తుండు పిల్లలకు ఏదైనా సరే. ఇప్పుడు కేటీఆర్ ఎందుకంటే అంతా సాఫ్ట్వేర్ వెళ్ళిపోతాడు అని కంపెనీలు అన్నీ తీసుకొస్తుంటాడు. ఇక వ్యవసాయం చేసే ఉండరు. ఇక వ్యవసాయం చేసుకునే మా అంటే ఒక ఇడికైనా ఒక 100 కిలోమీటర్ లాంగ్ పోతేనే వ్యవసాయం కనిపిస్తుంది. ఉన్న భూములు పోతాయి, అన్నీ పోతాయి. మళ్ళా కేసీఆర్ రావాలి, సీఎం కేసీఆర్ ఉండాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ ఉండాలి. ఇప్పుడు ఈ షర్మిలమ్మ, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళు ఏమన్నా తెలంగాణ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది? ఏముండదు అన్న. ఏం అవసరం అసలు ఏముండాలి కన్నా. వాళ్ళు ఏదో ఉన్నారంటే వస్తున్నాం భయ్. ఆయన అంతా ఇప్పుడు అంత లేరు. మన షర్మిల కానీ మళ్ళీ ఎవరు ఈయన పవన్ కళ్యాణ్ ఏది వచ్చినవి అంత కాదు. అంత ఏం లేదు. 100% ఏం లేదు. ఎప్పుడు పడేది మన బీజేపీ ఒకటి, టీఆర్ఎస్. కాంగ్రెస్ బి జీరో. ఏం పడ్డా బీజేపీలకు టీఆర్ఎస్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో బీజేపీ 100% ఫామ్ కావాలి బీజేపీ. అది అయితే 100% అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.